విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఇంతవరకు ఏ కార్యక్రమాలు చేసింది? ఎంత ఉత్పత్తినిస్తుంది? అలానే రకరకాల ఫెసిలిటీస్ గురించి మీరు ఇంతగా మాట్లాడుతున్నారు. బట్ బయట ఉన్న అంటే ఒక వార్త ఏంటి అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కంప్లీట్ గా నష్టాలలో కూరుకుపోయింది కాబట్టి ప్రైవేటైజేషన్ వైపు వెళుతున్నాము అని. ఇది సామాన్యులకు తెలియకపోవచ్చు, కానీ తెలిసిన అధికార పెద్దలు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఎందుకు మిన్నకుండిపోతున్నారు? ఎందుకు వాయిస్ వినిపించలేకపోతున్నారు? ఆ రోజు మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ప్రైవేటీకరణ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీతో పాటు కూర్చున్నారు, నేను కూడా ఉద్యమిస్తానన్నారు. ఇప్పుడు కూటమిగా ఉన్న ప్రభుత్వ పెద్దలతో కలిసి కనీసం నోరు విప్పకపోవడము, లేకపోతే ఇది కాదు అని చెప్పకపోవడము ఎందుకు చేయలేకపోతున్నారు? ఎవరి కోసం ఈ కొమ్ము కాస్తున్నారు అనేది కొంతమంది ప్రశ్న. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలనేది అభూత కల్పన. ఎందువల్లంటే నేను ఇందాక చెప్పాను, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి లాస్ట్ 50 years గవర్నమెంట్ ఇచ్చింది, పెట్టుబడి పెట్టింది కేవలం 4,890 కోట్లు మాత్రమే. దాని నుంచే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వ్యాపారం చేసింది, మార్కెట్లో డబ్బులు తీసుకొచ్చింది, వారికి వడ్డీలు కట్టింది. ఈ రోజు కూడా సంవత్సరానికి 1,800 కోట్లు వడ్డీలు కడతా ఉంది, నెలకు 150 కోట్లు ప్రతి నెల కూడా వడ్డీ కడతా ఉంది. కట్టుకుంటూ ఈ 5,000 కోట్లతో వ్యాపారం చేసి ఒక 10,000 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్స్ పోగు చేసుకుని ఆ డబ్బులతోనే 3.2 మిలియన్ టన్ నుంచి 6.3 మిలియన్ టన్ కి డబుల్ ది కెపాసిటీ ఎక్స్పాండింగ్ వెళ్ళినప్పుడు భారత ప్రభుత్వం ఒక రూపాయి కూడా తీసుకోలేదు. 6.3 నుంచి రివాంపింగ్ చేసి 7.3 మిలియన్ వెళ్ళినప్పుడు ఒక రూపాయి తీసుకోలేదు. సొంత నిధులతో బ్యాంక్ లోన్స్ తో చేశారు. ఇప్పుడు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి నిన్న మినిస్టర్ గారు ఇచ్చిన లెక్కల ప్రకారమే కరెంట్ లయబిలిటీస్ ఓన్లీ 26,000 crores. మిగతా అన్ని కూడా స్టీల్ ప్లాంట్ అసెట్స్ 7,000 కోట్లు, నెట్వర్త్ -4,000 కోట్లు అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేసింది. 26,000 కోట్ల రూపాయల కరెంట్ లయబిలిటీస్ అంటే 3 లక్షల కోట్ల ఆస్తిలో 8.5%, అంటే 91.5% ప్రభుత్వ ఆస్తే నెట్ ప్రాఫిట్, నెట్ అది. కాబట్టి 100 రూపాయలు మన జేబులో ఉన్నప్పుడు 8 రూపాయలు అప్పు ఉండడం తప్పు కాదు కదా. ఇది పెద్ద అప్ప. 92 రూపాయలు మనయే కదా. కాబట్టి ఎలా అప్పు అంటారని చెప్పి అడుగుతా ఉన్నాను. దీన్ని ఎలాగా మీరు నష్టం అని చెప్పి అంటారని అడుగుతా ఉన్నాను. సార్, ఇప్పుడు ఈ ప్యాకేజీ తీసుకురావడం మా కూటమి ప్రభుత్వం యొక్క క్రెడిట్ అంటూ కొంతమంది నేతలు మాట్లాడుతున్నారు అంటూ కూడా మనం చూస్తున్నాం. ఈ క్రెడిట్ కూటమి ప్రభుత్వానికి ఇస్తారా? కూటమిగా ఏర్పడింది కాబట్టి ప్రభుత్వం, వాళ్ళు మాట్లాడారు కాబట్టి వాళ్ళు సాధించి తెచ్చిపెట్టిన ఈ ప్యాకేజ్ అని వాళ్ళ గురించి చెప్తారా మీరు? ఖచ్చితంగా విశాఖ ఉక్కు తెలుగుడకు అని చెప్పేసి 4 సంవత్సరాల పోరాటం నడుస్తోంది, ఈ రోజు కాదు. ఈ పోరాటం వల్లనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడు అమ్ముడు పోలేదని చెప్పేసి కేబినెట్ మంత్రి కుమారస్వామి గారు మాతో చెప్పారు నెల క్రితం ఆయన కలిసినప్పుడు. అది వాస్తవం. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా అంగీకరించారు. మా టెంట్కి వచ్చారు, లోకేష్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీటింగ్ పెట్టారు, పోరాటం చేయమన్నారు, చేయాలని చెప్పారు. ఈ పోరాటాలు ప్రజలు మద్దతు ఇచ్చారు. ముఖ్యంగా మా పోరాటాలు ఒకటే కదా, పోరాటాలు ప్రజా మద్దతు ఉంది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఇదే మోడీ గారి ప్రభుత్వం ట్రాన్సాక్షన్ అడ్వైజర్ని అపాయింట్ చేసింది అమ్మడం కోసం. లీగల్ వ్యవహారాలు లీగల్ అడ్వైజర్ని అపాయింట్ చేసింది డబ్బులు ఇచ్చి, వాల్యుయేటర్స్ అపాయింట్ చేసింది. ఇన్ని చేసినా ఏ ఒక్కరిని కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాలు పెట్టడం లేదు, రానియలేదు. కాబట్టి ఇప్పుడు ఆ అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది కాబట్టి ఆయన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు కాబట్టి ఈ ప్యాకేజ్ వచ్చిందని మేము భావిస్తాము. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే ప్రైవేటీకరణ ఆగిపోయినట్లేనా? రకరకాల సందేహాలు ఉన్న నేపథ్యంలో మీరు నెక్స్ట్ ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతున్నారు? ప్రైవేటీకరణ ఆగినట్టుగా కేబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ నుంచి ప్రధాని మోడీ గారి అధ్యక్షతన జరిగిన సమావేశం నుంచే ప్రకటన రావాలి ప్రైవేటీకరణ లేదు అని చెప్పి. అది ఇంకా రాలేదు, రావాలని కోరుకున్నాం. రెండోది, మాకు ఖచ్చితంగా గనులు కేటాయించాలి, ప్రభుత్వం తరఫున గనులు. మూడోది, సేల్లో కలపడం కోసం సీరియస్ గా ప్రయత్నం చేయాలి. యంగ్స్టర్స్ ఇంకా రిక్రూట్ చేసి పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రయత్నం చేయాలి. అలాగే 3 సంవత్సరాల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలి. ఇవి ఇచ్చినప్పుడు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి, ప్రజలకి మరిన్ని నిధులుగా సర్వీసులు చేయడం కోసం, డబ్బులు సమకూర్చడం కోసం స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఎప్పుడు సిద్ధంగా ఉందో మీ ద్వారా